గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ జరగనుంది. జగన్ రెడ్డి తాను అసెంబ్లీకి వచ్చేది లేదని మంకు పట్టుబడుతున్నారు. తాను వెళ్ళను కాబట్టి ఎమ్మెల్యేలు కూడా రారు అని చెబుతున్నారు. కానీ కనీసం ఎమ్మెల్యేలను అయినా పంపాలన్న సలహాలు ఆయనకు చాలామంది ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. అందుకే జగన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. బెంగళూరులో సెటిల్ అయిన ఆయన అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. హాజరు కాని దానికి ఎక్కడ ఉంటే ఏంటి అని వైసీపీ నేతలు నిట్టూర్చుతున్నారు. కానీ ఆయన వెళ్ళండి అని పర్మిషన్ ఇస్తే మాత్రం వెళ్ళి అధ్యక్ష అని ప్రసంగించాలని చాలామంది ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువ ఆసక్తితో ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు జగన్ చేసిన నిర్వాకాల కారణంగా శిక్షను అనుభవిస్తున్నారు. కుమారుడిని జైలుకు పంపుకుని మానసిక వేదనకు గురవుతున్నారు. ఆయన జగన్ రెడ్డి వెళ్ళమన్నా వెళ్తారో లేదో తెలియదు. ఆయన రాజకీయంగా మాట్లాడడం కూడా మానేశారు. మిగిలిన వారిలో కొంతమంది అనర్హత భయంతో జగన్ రెడ్డి వెళ్ళమనకపోయినా ఓ రోజు వెళ్ళి సభలో కూర్చుని రావాలన్న ఆలోచనలో కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా అమరావతికి చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరు కానున్నారు. వారిలో 6 రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదించకపోవడంపై మండలి చైర్మన్కు కోర్టు ఫైన్ వేసింది. ఎన్నికలకు ముందు సరిగ్గా ఫిర్యాదులు కూడా చేయకుండా అనర్హత వేటు వేసిన ఆయన ఇప్పుడు రాజీనామా చేసిన లేఖలు ఇచ్చినా నెలలు గడుస్తున్నా స్పందించడం లేదు. వారు ఇతర పార్టీలో చేరిపోయినా పట్టించుకోవడం లేదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందాగా ఉన్న వైసీపీ తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.